ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ జిల్లా సమగ్రంగా అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ పి రాజబాబు చెప్పారు. ప్రకాశం జిల్లా 39వ కలెక్టర్ గా శనివారం ఆయన బాధ్యతలు చేపట్టారు. ముందుగా ఎన్ఎస్పి గెస్ట్ హౌస్ కోసం వచ్చిన కలెక్టర్ కు జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, డిఆర్ఓ బి చిన్న ఓబులేసు, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, కనగిరి ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి, ఇతర రెవెన్యూ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రకాశం భవనమునకు తోడుకొని రాగా వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ మత పెద్దల ఆశీర్వచనాల మధ్య జిల్లా కలెక్టర్ గా రాజాబాబు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం మేరకు జిల్లాలోని ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ పొలిటికల్ గవర్నెన్స్ పై ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పారు. పరిష్కారం కాని సమస్య అంటూ ఏదీ ఉండదని, ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. ప్రజలకు ఎల్లవెల్లా అందుబాటులో ఉంటానని చెప్పారు. జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వెలుగొండ ప్రాజెక్టుతో పాటు ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై తాను దృష్టి సారిస్తానని కలెక్టర్ తెలిపారు. అనంతరం పలువురు జిల్లా స్థాయి అధికారులు, ఉద్యోగులు కలెక్టర్ ను కలిసి పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ప్రకాశం డిస్ట్రిక్ట్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. నాకు ముందుగా నాకు ఈ అవకాశం కలిగి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ జిల్లాలో ఇంతకుముందు పనిచేసినటువంటి కలెక్టర్ ఏవైతే ప్రజలకు ఉపయోగపడేటువంటి మంచి పనుల్లో ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ వాటిని ప్రజలకు ఉపయోగార్థం అవి కంటిన్యూ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారి ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకొని ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించడం అనేది ప్రైమరీ ఎజెండాగా తీసుకోవడం జరుగుతుంది. నా ఉద్దేశ ప్రకారం దెర్ ఈజ్ నో ప్రాబ్లం వితౌట్ ఎ సొల్యూషన్. పరిష్కారం లేనటువంటి సమస్య అనేది ఏది లేదనేది నేను ఇప్పుడు నమ్ముతాను. దానికి అన్ని రకాలుగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఏ సమస్య మీద వచ్చినప్పటికీ కూడా సమస్యని దీంతో పాటు నగర ప్రజలకి, మీడియా మిత్రులందరికీ తెలియజేసుకునేది ఏంటంటే ఏ సమస్య ఉన్నా 24/7 మీకు మీ కలెక్టర్ అందుబాటులో ఉంటాడు. అదేవిధంగా మీడియా మిత్రులు కూడా ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా నా దగ్గరికి తీసుకొచ్చి దాని పరిష్కారం దిశగా అందరూ కూడా కృషి చేయాలనేది ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తుంది. ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా అది తీసుకొస్తే సత్వరం దాని మీద మనం రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఏ పెద్ద సమస్య ఉన్నప్పటికీ కూడా ప్రజాప్రతినిధులతో చర్చించి తగు నిర్ణయం తీసుకుని ఆ సమస్యను కూడా పరిష్కరించడం జరుగుతుంది. గవర్నమెంట్ కొన్ని ప్రత్యేకమైనటువంటి టార్గెట్స్ ఉన్నాయి ప్రజల ఉపయోగార్థం. వెలుగొండ ప్రాజెక్ట్ అయితేనేమి, తర్వాత కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఇష్యూస్ మీద సత్వరం అందరూ ఆఫీసర్స్ కూడా వర్క్ చేసి దాన్ని కూడా త్వరితగతిన టార్గెట్ రూపంలో పెట్టుకుని అది కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ ఆల్ ది వే. సో ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీ ద్వారా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన మా రక్షకాన్ని కొందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రియుడు నేను నూతనంగా ప్రకాశం జిల్లా మా మధ్యకు మీరు తీసుకొచ్చారు.
మీ జ్ఞానము, మీ ఆశీర్వాదం, మీ సన్నిధి కుటుంబంతో సారకు జీవితంలో మీ ఆశీర్వాదాలు రాయండి. జిల్లా ప్రజలకు క్షేమము, రాష్ట్రానికి ఆదర్శవంతమైన జిల్లాగా ఈ జిల్లాని తీర్చిదిద్దే జ్ఞానమును దాసునికి అనుగ్రహించి ఆ జిల్లా కలెక్టర్ గారిని బట్టి వందనాలు చెల్లిస్తూ రెట్టింపు ఆశీర్వాదాలు దయచేయండి. యేసు ప్రభు పేరట మిక్కిలి వినయంతో వేడుకుంటున్నాం. గెలక్ పక్క సోనా కర్రబాబు ఎవరు మనోజ్ అదే ఉన్నాయా మనోజ్ సార్ 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 అమ్మారావు గారు कामयाबी करे अल्लाह, जिला का दुरुस्ती करे अल्लाह, अल्लाह मोहम्मद मुस्तफा सल्लल्लाहु अलैहि वसल्लम।